టీడీపీ వైసీపీ పార్టీలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు నెల్లూరు నగర జనసేన అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాజకీయాల్లో నూతన అధ్యయనాన్ని నెలకొల్పబోతున్న జనసేన వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలో 14వ డివిజన్ బాలాజీనగర్లో బీఎస్పీ వామపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి తనను భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. పార్టీ తరఫున వామపక్షాల యొక్క సహాయ సహకారాలతో ఒకటి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నారాయణ గారు సొంత విద్యా సంస్థల్లో మెడికల్ కళాశాలల్లో పనిచేసేటటువంటి దాదాపుగా 1000 మంది ఉద్యోగులకి ఈ రోజుకి కూడా గత సంవత్సరం రోజుల నుంచి ఇంక్రిమెంట్ ఒక 3000 రూపాయలు పెంచాలంటే ఆ 3000 రూపాయలు కూడా ఇంక్రిమెంట్ వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు ఎలక్షన్ వచ్చే టయానికి 3000 రూపాయల బదులు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి నారాయణ గారు. ముఖ్యంగా అయితే ఈరోజు ఆయన నారాయణ గారు గెలిస్తే ఆయన్ని కలవాలి అంటే ఒక్కసారి ఎంత కష్టమో ప్రతి ప్రజానికం ఆలోచించాలి. ఆయన పక్కన ఉన్నటువంటి పట్టాభిరామిరెడ్డి కావచ్చు, విజయ్ భాస్కర్ రెడ్డి కావచ్చు, వాళ్ళకి చెందాల్సినటువంటి మామూలు అందిన తర్వాత కానీ నారాయణని కలవలేనటువంటి పరిస్థితి. ఒక సామాన్యుడి యొక్క సమస్య చెప్పుకోవాలంటే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నారాయణని ఒక సామాన్యుడు కలవగలుగుతాడా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు చంపడమా చావడమా అని చెప్పేసి బాహుబలి సినిమాలో ప్రభాస్ ట్రై చేసినట్టుగా బాగా ట్రై చేశాడు. కానీ ఈరోజు ఈ యొక్క నెల్లూరు నగర నియోజకవర్గం అనేది ఒక సాంప్రదాయంగా ఒక శాంతియుత వాతావరణంలో ఉన్నటువంటి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో. కాబట్టి ప్రజలు చాలా ఔన్నత్యం కలిగిన వారు. 175 నియోజకవర్గాల్లో అత్యంత తెలివిగలైనటువంటి నియోజకవర్గం నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజానికం. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఓటర్ మహాశయాన్ని వేడుకుంటూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గుల్ని, ఇటువంటి అవినీతి పరుల్ని పట్టం కడితే ఖచ్చితంగా ఈ నెల్లూరు నగర నియోజకవర్గం అభివృద్ధి అయ్యే ప్రసక్తి కాదు కదా. కనీసం సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పనులు చేసుకునేటువంటి పరిస్థితి. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. ఒక సామాన్యుడిగా మీ అందరికి అందుబాటులో ఉంటాను. అసామాన్యులకి సామాన్యులకి మధ్య జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో వామపక్ష సోదరుల యొక్క సహాయ సహకారాలతో, బీఎస్పీ యొక్క సహాయ సహకారాలతో ఖచ్చితంగా విజయ్ డంకా మోదీకి ఇస్తామని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదం కోరుతున్నాను. జనసేన పార్టీ జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. For more updates, please subscribe 99 TV Telugu.